సో హాయ్ అవర్స్ వెల్కమ్ టు అండర్ టీవీ. సో ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న అయ్యప్ప సొసైటీ దగ్గరలో ఉన్నాము. ఇప్పుడే మనం హైడ్రా వచ్చింది. సో హైడ్రా చూడండి వెనకాల ఎలా ఉందో, ఒక 8 అంతస్తుల బిల్డింగ్ మొత్తాన్ని కూల్చేసింది. సో చూడండి అక్రమంగా ఈ స్థలాన్ని ఆక్రమించి ఇక్కడ కట్టడం వల్ల ఈ స్థలాన్ని మొత్తాన్ని హైడ్రా ఆధ్వర్యంలో తీసుకొని ఈరోజు సో ఈసారి పోలీసులే కాదు GHMC వాళ్ళు కూడా వచ్చి ఇన్వాల్వ్ అయ్యారు. సో వాళ్ళు కూడా రావడం వల్ల ఇక్కడ చాలా మంది వాళ్ళే ఉన్నారు. మీరు విజువల్స్ చూడొచ్చు. సో చూడండి, సో ఈ బిల్డింగ్ ఏంటంటే చాలా పెద్దది, చాలా అంటే చాలా పెద్దది. సో ఈ JCP సరిపోక ఇప్పుడే కొత్తగా వస్తుంది. ఇదిగోండి బాహుబలి JCP అనేది ఇప్పుడే తీసుకొచ్చాడు. సో దీనికోసం ఏంటంటే మొత్తం ట్రాఫిక్ అంతా కంట్రోల్ చేసి, ఎందుకంటే ఇది చాలా మెయిన్ రోడ్, మాదాపూర్ అయ్యే సొసైటీలో చాలా మెయిన్ రోడ్లో ఉంది ఈ బిల్డింగు. సో ఇంత మెయిన్ రోడ్లో ఈ బిల్డింగ్ ఇంత అక్రమంగా ఎలా కట్టాడు అనేది అసలు అర్థం కావట్లేదు. సో మీరు చూడొచ్చు విజువల్స్లో, మీరు చూడొచ్చు. సో బాహుబలి JCP వస్తుంది. సో ఇది ఎందుకంటే ఇంత పెద్ద అంతస్తుని దీన్ని కోల్చాలంటే చాలా కష్టం కాబట్టి, సో చూడండి ఎంత పెద్ద JCP, దీన్ని బాహుబలి JCP అంటారు. సో ఈ బిల్డింగ్ కోసం అదే పనిగా గవర్నమెంట్ దీన్ని తీసుకుని వచ్చింది. సో ఈ బిల్డింగ్ మొత్తాన్ని కూల్చేస్తుంది ఈరోజు. చిన్న ఉదయం నుంచి ఏం తెలియదా నువ్వు? నేను తెప్పేసా, తింటావా? వద్దు, ఇప్పుడు ఏం వద్దు, ఇంకా ఈ బాధతోనే కడుపు నిండిపోయింది. నాకు వద్దు, నేను రాసుకుంటున్నా. బయటికి వెళ్ళండి అన్నాడు. అయితే పాల్మోరి గ్రీన్ లో కొంచెం కూర్చోబెట్టారు. సరే అని కూర్చున్నా. మా బాబాయ్ వచ్చి ఇంటికి తీసుకుపోయిండు, వాళ్ళ ఇంటికి. నేను కూర్చున్నాను. మా నాన్నమ్మ వచ్చి ఇదంతా చేసి మొత్తం మిరగొట్టినాడంట. అంటే నాకు ఎట్లుంటది చెప్పు? మా డాడీ కూడా చనిపోయాడు. మాకు ఎట్లుంటది చెప్పండి నాకు. బుక్స్ అవి తీసుకుని టైం కూడా ఇవ్వలేదా? బుక్స్ ఇందాక తీసిర్రంట నావి. బుక్స్ కూడా తీసుకుని ఇట్లా బుక్స్ తీసుకొని అసలు ఏమి తీసుకొని లేదు. ఎట్లున్నారో అట్లా పోండి అన్నారు, అంతే. ఫస్ట్ వెళ్ళిపోండి, ఇక్కడికి వెళ్ళి అన్నారు. ఆయనకు 10 లీటర్లు కొద్దాక నీరు కొడితే మేము బయట పనికి పోతాం, అంతే సార్. మాకేం సార్లో లేదు. వాళ్ళకి మాకు సార్ వాళ్ళకి ఎప్పుడు పోవాలి సార్? నా కొడుకు లేడు. సార్ మేము చెప్పండి, బిల్డింగ్ పోతానే మాకెందుకు సార్? అది బిల్డింగ్ తోటి డబ్బులు కూడా ఇవ్వలేదు అంటున్నారు. చేతం ఇవ్వలేదు సార్, మాకు చాలా కూడా ఇవ్వలేదు మాకు. 15,000 మమ్మ మంచం కింద దాచింది. ఇప్పుడు మమ్మ ఎందుకు ఏడుతుంది? మా సామాన్ మాడికి వచ్చినాక 15,000 కష్టపడి మనిషి 15,000 పోయినాయి. ఇప్పుడు ఎవరు ఇస్తారు? ఆ కోళ్ళు తెంగారు, పరుపులు లేపారు, ఏం చేసినారో తెలియదు. 15,000 పోయినాయి. మరి ఇప్పుడు అంటే మేము పని చేసుకునేలే కదా, మేము కుదపలిసిన వాళ్ళం కాదు కదా. ఇప్పుడు రోడ్డు మీద వేసారు. ఇప్పుడు సడన్ గా ఆడ దొరుకుతుంది, మరి రూమ్ ఏడ దొరుకుతుంది? ఏడ బతకాల? మా అమ్మ పరుపు కింద 15,000 పెట్టిందట. ఇప్పుడు పరుపులు లేపితే 15,000 లేవు. అంటే ఇప్పుడు ఎవరు తీసుకున్నారు? అది మాకేం తెలుసు. మరి మా సామాన్లు ఆడ పెట్టాము. మా నాన్న ఏం మాట్లాడతాడు? ఉండదు, నీ కొడుకుని సామాన్లు ఆడ ఉన్నాయి అన్న, మీ సామాన్లు తీసుకోవాలా అన్న. నెట్టిపడి దింగారు నన్ను. లోపల కూడా రానిలే. ఇవాళ నాకు బ్యాగులు పోయినాయి. అలా మన బ్యాగులు పోయినాయి. ఎవరు ఇస్తాడు? ఎవరు నెట్టింది? పోలీసులా? పోలీసు వాళ్ళు ఎవరు నెట్టరు? అందరూ ఎవరు ఆడుతాను. పోలీసు వాళ్ళు వద్దన్నారు, వాళ్ళు వద్దన్నారు. మరి మీరు ఎవరు సమాధానం చెప్పాలి? మీరు చెప్పండి. మీకు ఏమి నోటీసులు అలా ఏమి ఇవ్వలేదు? మాకు వాచ్మెన్ చేసుకునే మాకేమవుతుందండి? మీ ఓనర్ కి ముందుగానే నోటీస్ ఇస్తారు. వాచ్మెన్ ఓనర్ కి వచ్చిందో రాలేదో మాకేం తెలుసు? నిన్న వచ్చారు, చూసుకొని పోయారంట. మరి సామాన్ చదువుకొని ఓనర్ అని చెప్పాలా వద్దా? చెప్పలేదు. వచ్చారు, సామాన్లు అప్పటికప్పుడు గోలు దింగారు, మొత్తం ఎర్ర దింగారు. మా మంచాలు ఎర్ర దింగారు, మా సామాన్లు బయట దింగారు. మేము ఆడ రోడ్డు మీద పడాలి. ఇప్పుడు 2 నెలల జీతం వేయలేము మా ఓనరు. ఇప్పుడు వాచ్మెన్ చేసిండు, ఆయన జీతం వేయలేము. మీ ఓనర్ ఎక్కడ? అసలు వానరు అసలు ఎక్కడున్నో తెలియదు. 10 నుంచి వచ్చిన బిల్డింగ్ కాడికి రాలేదు. ఇంపార్టెంట్ పేపర్లు పోయినాయి. ఇప్పటికిప్పుడే మా అమ్మ మా వదిన అంతా ఏడుచుకుంటూ రోడ్డు మీదకి వచ్చారు. ఇప్పుడు అంత కర్మ మాకేంది? ఇది ఏ రకాలు బతకలేమా? ఒకరోజు ముందు చెప్తే మేము చదువుకుంటాం కదా. చూసుకొని పోయారు. మరి వచ్చిపోయారని మరి నేను చెప్పారా? చెప్పలేదు. వచ్చారు 8:30-9 దాకా టైం ఇచ్చారు. అప్పటిదాకా సామాన్ చేయలేరా? చదవలేదు. సుతార మేస్తులు ఉన్నారు, వాళ్ళ టాపీలు ఉన్నాయి, వాళ్ళు వచ్చారు, వాళ్ళు పని చేస్తారు, అన్ని చేస్తారు. నన్ను ఒక్కనే ఇప్పుడు మీడియా చేస్తే నేను ఒక్కనే ఏం చెప్పలేను కదా. అందరు అడుగు, సుతార మేస్తులు ఉన్నారు, చాలా మంది మీడియా చేస్తున్నారు కదా అన్న. నన్ను అడిగితే నేనేం చెప్తా సమాధానం? ఇప్పుడు నేను లేదు, 10 నుంచి ఏం లేదు. ఆ సామాన్ల కోసం వస్తే రోడ్డు మీద నుంచి ఎలదింగారు మమ్మల్ని రోడ్డు మీదకి వెళ్ళి. అంటే మేము సమాధానం చెప్పాలా? ఇప్పుడు సామాన్లు మేము మోసుకున్నాం బయటికి. మీ సామాన్లు తీసుకున్నంత టైం కూడా ఇవ్వట్లేదా? లేదన్న, రోడ్డు మీద మమ్మల్ని ఎలదింగి కొట్టారంటే నెట్టారు నన్ను. అసలే అన్న సామాన్లు తీసుకొని బయట పెట్టుకున్నా అంత పర్మిషన్ కూడా ఇవ్వలే మాకు. అంటే మేము ఏం చేయాలి చెప్పు?